ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నెంబర్ డివైడ్ ద నెంబర్ ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఒక నెంబర్ ని కానీ తీసుకున్నట్టయితే ఆ నెంబర్ ని ఏ నెంబర్స్ అయితే రిమైండర్ 0 వచ్చేలాగా డివైడ్ చేస్తాయో ఆ డివైడ్ చేసిన నెంబర్స్ అన్ని కూడా ముందు మనం తీసుకున్న నెంబర్ కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 అనే ఒక నెంబర్ ని తీసుకున్నాం. ఒక నెంబర్ అంటే 6 ఏ ఏ నెంబర్స్ తో డివిజిబుల్ అవుతుంది అనేది చూద్దాం. 6 మనకి ఏ టేబుల్ లో వస్తుంది? 1 6 6, 2 3 6, 3 2 6, 6 1 6. ఈ 1 2 3 6 టేబుల్ లో 6 వస్తుంది. అంటే 1 తో 6 డివైడ్ అవుతుంది, 2 తో కూడా 6 అనేది డివిజిబుల్ అవుతుంది, 3 తో 6 డివిజిబుల్ అవుతుంది, 6 కూడా 6 తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ 6 అంటే ఒక నెంబర్ ని వేరే ఏ నెంబర్స్ రిమైండర్ 0 వచ్చేలాగా డివైడ్ చేస్తాయో ఆ నెంబర్స్ అన్ని కూడా మనం తీసుకున్న నెంబర్ కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇక్కడ ఏవి డివైడ్ చేస్తున్నాయి? 1 2 3 6 అనేది 6 ని రిమైండర్ 0 వచ్చేలా డివైడ్ చేస్తున్నాయి కాబట్టి 6 కి ఫ్యాక్టర్స్ అని మనం ఏంటంటాం? 1 2 3 6. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దామా? ఏ నెంబర్ తీసుకుందాం? 24 అనే ఒక నెంబర్ తీసుకున్నాం. 24 కి ఫ్యాక్టర్స్ రాద్దాం. 24 ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే 1 24 24 అవుతుంది. అంటే 1 తో 24 రిమైండర్ 0 వచ్చేలాగా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 2 2 12 2 12 24 కదా. నెక్స్ట్ 3 8 3 8 24. నెక్స్ట్ 4 టేబుల్ లో 24 వస్తుందా? వస్తుంది. 4 6. నెక్స్ట్ 5 టేబుల్ లో వస్తుందా? రావట్లేదు. నెక్స్ట్ 6 టేబుల్ లో కూడా వస్తుంది. 6 4. నెక్స్ట్ 7 టేబుల్ లో 24 వస్తుందా? లేదు. నెక్స్ట్ 8 టేబుల్ లో వస్తుంది. 8 3. నెక్స్ట్ 9 టేబుల్ లో 24 వస్తుందా? లేదు. సో ఇలా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మళ్ళీ 12 టేబుల్ లో 24 వస్తుంది. అంటే 12 2 24, మళ్ళీ 24 1 24. సో ఇక్కడ మనం తీసుకున్న ఈ నెంబర్స్ అన్ని కూడా 24 ని రిమైండర్ 0 వచ్చేలాగా డివైడ్ చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి 24 కి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఇప్పుడు మనం 24 కి ఫ్యాక్టర్స్ అంటే ఏం చెప్పుకుంటాం? 1 2 3 4 6 8 12 24. సో ఇవి మనకి మల్టిపుల్స్ అనేవి ఇన్ఫినైట్. ఎన్ని ఉంటాయో మల్టిపుల్స్ అనేది కౌంట్ చేయలేం, కానీ ఫ్యాక్టర్స్ అనేవి మనం కౌంట్ చేయగలం. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8. మొత్తం 8 ఫ్యాక్టర్స్ అనేవి వచ్చాయి అన్నమాట. అంటే ఫ్యాక్టర్స్ ఆర్ ఫైనైట్ నెంబర్స్. అంటే లెక్కించేలాగా మనకి ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే మీరు ఇక్కడ మనం 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఫ్యాక్టర్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా మనం ఏ నెంబర్ అయినా సరే తీసుకోవచ్చు. ఏ నెంబర్ అయినా సరే తీసుకొని అది ఏ టేబుల్స్ తో డివిజిబుల్ అవుతుందో, అంటే ఏ నెంబర్స్ తో డివిజిబుల్ అవుతుందో అవన్నీ కూడా మనం తీసుకున్న నెంబర్ కి ఫ్యాక్టర్స్ అవుతాయి. అయితే ఇక్కడ 6 24 రెండు కూడా తీసుకున్నాం కదా. ఇవి కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి దాంట్లో కూడా 1 అనేది కామన్ ఫ్యాక్టర్. అంటే ప్రతిది కూడా 1 తో మనకి డివిజిబుల్ అనేది అవుతుంది. కాబట్టి ప్రతి నెంబర్ కి కూడా 1 అనేది కామన్. కామన్ మీన్స్ అక్కడ ఇక్కడ రెండిట్లోని కూడా ఉన్న వాటిని మనం కామన్ అని చెప్పి అంటాం. సామాన్యంగా అని అంటాం తెలుగులో. సామాన్య కారణాంకాలు లేదా కామన్ ఫ్యాక్టర్స్ అంటాం. 1 అనేది ప్రతి నెంబర్ కి కూడా కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి నెంబర్ కూడా దానికదే ఫ్యాక్టర్ అవుతుంది. ప్రతి నెంబర్ ఇక్కడ 24 కి 24 ఫ్యాక్టర్ అవుతుంది, 6 కి 6 ఫ్యాక్టర్ అవుతుంది, 3 కి 3 ఫ్యాక్టర్ అవుతుంది, 100 కి 100 ఫ్యాక్టర్ అవుతుంది. ప్రతి నెంబరు కూడా దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది అన్నమాట. సో వీటి నుంచి మనం కొన్ని పాయింట్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటంటే ఎవ్రీ నెంబర్ హ్యావ్ ఫ్యాక్టర్
1 అంటే ప్రతి నెంబర్ కి కూడా 1 అనేది ఫ్యాక్టర్ గా ఉంటుంది. అండ్ అలాగే ఎవ్రీ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్, ప్రతి నెంబర్ కూడా దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి చూసి చెప్పగలుగుతున్నామా లేదా, అంటే ఇన్ని ఉన్నాయి అని కౌంట్ చేయగలుగుతున్నాం కదా. సో ఫ్యాక్టర్స్ ఆర్ ఫైనైట్, అంటే మనం కౌంట్ చేయగలిగేలా ఉంటాయన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ 6, మనకి ఇక్కడ వచ్చే ఫ్యాక్టర్స్ ఎన్ని 4 అనేది 6 కన్నా చిన్నదా పెద్దదా, చిన్నది. అంటే ఇక్కడ మనకి నెంబర్ కన్నా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది తక్కువ ఉంటాయి. మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనం తీసుకున్న నెంబర్ ఇక్కడ 24 నెంబర్ తీసుకున్నాం, ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఏమున్నాయి 1 2 3 4 5 6 7 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 24 కన్నా 8 అనేది తక్కువే కదా. సో మనకి ఫ్యాక్టర్స్ అనేది తీసుకున్న నెంబర్ కన్నా కూడా తక్కువ ఉంటాయి. దిస్ ఈస్ అబౌట్ ద ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్యలు అంటాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అది చేసేటప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ తోనే చేయాలి. ఫ్యాక్టర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఒక నెంబర్ తీసుకున్నట్లయితే ఆ నెంబర్ ని మరొక నెంబర్స్ ఏవైతే ఉన్నాయో రిమైండర్ 0 వచ్చేలా ఏ నెంబర్స్ అయితే డివైడ్ చేస్తాయో ఆ మరొక నెంబర్స్ అన్ని కూడా మనం తీసుకునే నెంబర్ కి ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి నెంబర్స్ లో 1 నుంచి 12 వరకు ఉన్న నెంబర్స్ కి ఫ్యాక్టర్స్ అనేవి రాస్తాం. ఇప్పుడు 1 తీసుకున్నాం అనుకోండి, 1 కేవలం 1 టేబుల్ లోనే వస్తుంది. సో 1 అనేది 1 దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది. అది ఇప్పుడు మనం 2 అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, 2 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 1 2. 3 ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేస్తే 1 3, అంటే 1 3 టేబుల్ లో మాత్రమే 3 అనేది వస్తుంది. 1 3 మాత్రమే 3 ని రిమైండర్ 0 వచ్చేలాగా డివైడ్ చేస్తాం. నెక్స్ట్ 4 1 2 4 5 కి 1 5 6 కి 1 2 3 6 ఇలా మనం 12 వరకు కూడా ఫ్యాక్టర్స్ అనేవి రాసాం. అలాగే ప్రతి నెంబర్ కి కూడా 1 ఫ్యాక్టర్ గా ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి నెంబర్ కూడా దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ప్రతి నెంబర్ కి కంపల్సరీగా 2 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే కొన్ని నెంబర్స్ కి ఆ 1 2 కాకుండా ఇంకా మిగిలిన నెంబర్స్ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. అయితే ఇక్కడ మనం 2 అబ్జర్వ్ చేసిన, అలాగే 3 అబ్జర్వ్ చేసిన, 5 అబ్జర్వ్ చేసినాం, అలాగే 7 అబ్జర్వ్ చేసిన అండ్ 11 అబ్జర్వ్ చేసిన, ఇవి ఏవైతే రౌండ్ చేశానో ఆ నెంబర్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటికి ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయమ్మా 1, ప్రతిదానికి కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ప్రతి నెంబర్ కి 1 అనేది ఫ్యాక్టర్ అయ్యింది. అలాగే ప్రతి నెంబర్ కి దానికి అదే ఫ్యాక్టర్ అయింది. అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి ప్రతి నెంబర్ కి, 1 కాకుండా 2 ఉన్నాయి కదా. సో అలా ఏ నెంబర్ అయితే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏమవ్వాలి 1 అవ్వాలి, అలాగే దానికి అదే ఫ్యాక్టర్ అవ్వాలన్నమాట. సో విచ్ నెంబర్స్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏంటి ప్రతి నెంబర్ కి కూడా 1 అనేది ఫ్యాక్టర్ గా ఉంటుంది, అలాగే దానికి అదే ఫ్యాక్టర్ అవుతుందని చెప్పాను కదా. అలా ఏవైతే కేవలం 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయో అలాంటి నెంబర్స్ ని మనం ప్రైమ్ నెంబర్స్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1 నుంచి 12 అబ్జర్వ్ చేసినట్టయితే 2 కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అలాగే 3 కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 5 కూడా ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 7 కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 11 కి కూడా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇలా ఏ నెంబర్స్ అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాం. అలాగే 1 నుంచి 100 లోపు ప్రైమ్ నెంబర్స్ కానీ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం మనకి 25 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. అదేంటనేది ఒకసారి చూద్దాం. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89
97. These are the prime numbers between 1 and 100. మొత్తం కానీ మనం కౌంట్ చేసినట్టయితే మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అది 1 నుంచి 100 లోపు. వీటన్నిటికీ కూడా ఫ్యాక్టర్స్ అనేవి 1 ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే ప్రతి నెంబరు కూడా దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది అన్నమాట. అయితే మీరు అన్ని నెంబర్స్ గాని అబ్జర్వ్ చేసినట్లు అయితే అన్ని నెంబర్స్ చూడండి, ఒక్క 2 తప్ప మిగిలినవన్నీ కూడా ఆడ్ నెంబర్సే. మిగిలినవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే ఆడ్ నెంబర్సే ఉన్నాయి. ఒక 2 మాత్రమే ఈవెన్ నెంబర్. సో ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే మీకు వెంటనే ఏం గుర్తు రావాలి? 2. మనకి 2 ఒక్కటే ఈవెన్ ప్రైమ్ నెంబర్. మిగతా నెంబర్స్ అన్ని కూడా, మిగతా ప్రైమ్ నెంబర్స్ అన్ని కూడా ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఒక 2 మాత్రమే ఈవెన్ ప్రైమ్ నెంబర్. 1 నుంచి 100 లోపు ప్రైమ్ నెంబర్స్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయమ్మా? 25 ప్రైమ్ నెంబర్స్ అనేది ఉంటాయి. 1 నుంచి 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటో చూసాం కదా. మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ అనేవి 1 నుంచి 100 లోపు ఉంటాయని చెప్పుకున్నాం. అలాగే వాటిలో 2 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని, రిమైనింగ్ అంతా కూడా ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అనే విషయం అర్థమైంది కదా. నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్, కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ట్విన్ ప్రైమ్స్. ట్విన్ అంటే ఎంతమంది? ఇద్దరు. కవలు అంటే ఇద్దరు పిల్లలు అంటాం కదా. సో అలా ట్విన్ ప్రైమ్స్, ట్విన్. ఇక్కడ మనం ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటాం. ఈ ప్రైమ్ నెంబర్స్ లో రెండు నెంబర్స్ కి మధ్యలో డిఫరెన్స్ గాని 2 ఉన్నట్టయితే వాటిని మనం ట్విన్ ప్రైమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 ఇది ఒక ట్విన్ ప్రైమ్. 5 నుంచి 3 తీయండి, ఎంత వస్తుంది? 2 వస్తుంది కదా. సో రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలి? 2. Difference between two prime numbers is 2. అలాంటి నెంబర్స్ నే మనం ట్విన్ ప్రైమ్స్ అని అంటాం. అలాగే ఇక్కడ 5, 7 చూడండి. 5 కి 7 కి మధ్యలో కూడా డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. అండ్ నెక్స్ట్ 11, 13. 11, 13 కూడా మనకి ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. నెక్స్ట్ 17, 19. 7, 19 అనేది కూడా ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. ఇక్కడ రెండు నెంబర్స్ అంటే ఇక్కడ జత తీసుకుంటున్నాం కదా, రెండు కలిపి తీసుకుంటున్నాం కదా, ఆ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. అండ్ వాటి మధ్య డిఫరెన్స్ కూడా ఎంత అవ్వాలి? 2 అవ్వాలి. నెక్స్ట్ 29, 31. నెక్స్ట్ 41, 43. నెక్స్ట్ 59, 61. నెక్స్ట్ 71 అండ్ 73. సో ఇవన్నీ కూడా మనకి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అండ్ వాటి మధ్య డిఫరెన్స్ కూడా 2 కంపల్సరీగా అవ్వాలి. ఇవి మనకి 1 నుంచి 100 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్ నెంబర్స్. సో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే మనం 1 నుంచి 100 లోపు ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ట్విన్ ప్రైమ్స్ అనేది 1 నుంచి 100 లోపు కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం 8 పేర్స్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఇవి మనకి ప్రైమ్ నెంబర్స్ కి, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. కో ప్రైమ్స్, పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటాము. ఇక్కడ మనం ఏదైనా రెండు నెంబర్స్ తీసుకోవచ్చు. ఆ రెండు నెంబర్స్ కి కూడా కామన్ ఫ్యాక్టర్ అనేది కేవలం 1 మాత్రమే అవ్వాలి. అప్పుడు ఆ రెండు నెంబర్స్ కూడా ఒకదానికొకటి కో ప్రైమ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే 2, 3 ఒక కో ప్రైమ్స్ అవుతాయి. ఎందుకంటే 2 కి మనకి ఫ్యాక్టర్స్ ఏమని చెప్పుకున్నాం? 1, 2. అలాగే 3 కి ఫ్యాక్టర్స్ ఏమని చెప్పుకున్నాం? 1, 3. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కామన్ ఫ్యాక్టర్ అనేది ఓన్లీ 1 మాత్రమే ఉంది కాబట్టి అవి రెండు కూడా మనకి కో ప్రైమ్స్ అవుతాయి. అండ్ అలాగే 3, 5 ఇక్కడ కూడా 3 కి 5 కి కూడా కామన్ ఫ్యాక్టర్ అనేది కేవలం 1 మాత్రమే అవుతుంది కాబట్టి అవి కూడా మనకి కో ప్రైమ్స్ అని
అనొచ్చు. ఇక నెక్స్ట్ 4, 7 ఇలా మనం చాలా జతలు చాలా పేర్స్ అనేది మనం కోప్రైమ్స్ గా రాయొచ్చు. నేను జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నాను. ఇక్కడ 4, 7 తీసుకుందాం. 4 కి ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 1, 2, 4. అలాగే 7 కి ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 1, 7. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ అబ్జర్వ్ చేస్తే ఏముంది? 1 ఉంది. కోప్రైమ్స్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? ఎనీ టూ నెంబర్స్ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ ఇస్ ఓన్లీ 1. ఏదైనా రెండు నెంబర్స్ తీసుకోవచ్చు, వాటికి కామన్ ఫ్యాక్టర్ ఏమవ్వాలి? 1 అవ్వాలి. మరి ఇక్కడ 1 కి 7 కి కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది కాబట్టి ఇవి కూడా మనకి కోప్రైమ్స్ అనేది అవుతాయి. ఇవి కోప్రైమ్స్ కి ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కోప్రైమ్స్ లో రెండు నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు, లేదా ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ కానిది కూడా మనకి ఉండొచ్చు, అంటే కాంపోజిట్ నెంబర్ కూడా ఉండొచ్చు అన్నమాట. సో రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన నెసెసిటీ అయితే లేదు. అదే ట్విన్ ప్రైమ్స్ తీసుకున్నాం అనుకోండి, ట్విన్ ప్రైమ్స్ లో పేర్ లో కంపల్సరీగా రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. అలాగే వాటి మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉండాలి. అదే మనం కోప్రైమ్స్ గాని అబ్జర్వ్ చేసినట్టయితే రెండు నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు, లేదా ఒకటి కాంపోజిట్ నెంబర్ కూడా అవ్వచ్చు. మొత్తం మీద ఆ రెండిటికి మాత్రం కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉండాలి. అదే మనకి కోప్రైమ్స్ అవ్వడానికి ఉన్నటువంటి కండిషన్. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. కాంపోజిట్ నెంబర్స్ నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. వీటినే సంయుక్త సంఖ్యలు అంటాం. సో ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి? 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇక్కడ కాంపోజిట్ నెంబర్ అంటే 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 2 కాదు, 2 కన్నా ఎక్కువ, అంటే 3, 4, 5, 6 ఇలా ఎన్ని ఫ్యాక్టర్స్ అయినా సరే ఉండొచ్చు. సో ఒక నెంబర్ కి 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ కానీ ఉన్నట్టయితే వాటన్నిటిని కూడా మనం కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం. సో ఎగ్జాంపుల్ గాని మనం చూసినట్లయితే 4 అనేది ఫ్యాక్టర్స్ అనేవి 2 కన్నా ఎక్కువగానే వస్తాయి కదా. సో 2, 6, 9, 12, 16. సో ఇలా కాంపోజిట్ నెంబర్స్. సో ఇలా ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కూడా మనకి కాంపోజిట్ నెంబర్స్ అనేవి అవుతాయి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే ఇది కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 1 అనేది ప్రైమ్ నెంబర్స్ లోని లేదు, కాంపోజిట్ నెంబర్స్ లోని కూడా లేదు. 1 is not prime number and not composite number. ఎందుకు రెండు కాదు అంటే వాటి డెఫినేషన్స్ లోనే ఉన్నది. ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే కంపల్సరీగా 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. అలాగే కాంపోజిట్ నెంబర్ అవ్వాలి అంటే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి. కానీ 1 మాత్రం దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉండడం వల్ల 1 is neither prime number నాట్ కాంపోజిట్ నెంబర్, రెండు కూడా కాదనమాట. ఇది ప్రైమ్ నెంబర్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ గురించి.